హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, మనం ఈరోజు మోషన్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. ఈ టాపిక్ వచ్చేసి రైల్వే ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి మనకు ఆర్ఆర్బీ, ఏఎల్పి, గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ, పారామెడికల్ ఎగ్జామ్స్లో మంచి వెయిటేజ్లో క్వశ్చన్స్ వచ్చాయి. స్టూడెంట్స్, మనం ఈ సిరీస్ వచ్చేసి ఎన్సీఆర్టీ బేస్డ్ సిరీస్గా డిస్కస్ చేస్తున్నాము. సో ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and share with your friends. The first question వచ్చేసి, a car travel 100 kilometers east and then 50 kilometer west. What is the car's total distance and displacement? ఒక కారు 100 కిలోమీటర్ తూర్పు వైపు మరియు తరువాత 50 కిలోమీటర్ల పడమర వైపు ప్రయాణిస్తుంది. కారు యొక్క మొత్తం దూరం మరియు స్థాన మార్పు ఎంత? డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నాడు. ఏమన్నాడు? ఫస్ట్ కార్ ట్రావెల్స్ 100 కిలోమీటర్స్ ఈస్ట్ అన్నాడు. ఈస్ట్ ఇక్కడ నుంచి కార్ స్టార్ట్ అయ్యి 100 కిలోమీటర్స్ ఈస్ట్కి వెళ్ళింది. అండ్ దెన్ 50 కిలోమీటర్స్ వెస్ట్కి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ వెస్ట్. దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. సో మనకు డిస్టెన్స్ ఏమవుతుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 100 + 50. 100 + 50 ఈజ్ 150 కిలోమీటర్స్. అదే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది? షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ మనకు ఇదే. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. దిస్ ఈజ్ 50 కిలోమీటర్స్. సో మనకేమవుతుంది? ఈ డైరెక్షన్లో 100 వెళ్ళింది, ఆపోజిట్ డైరెక్షన్లో 50 వచ్చింది ఇట్లా. సో 50 కిలోమీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డిస్టెన్స్ ఈజ్ 150 కిలోమీటర్స్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ 50. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఏ కార్ కంప్లీట్స్ 3/4 ఆఫ్ ఏ సర్క్యులర్ ట్రాక్. ఇది సర్క్యులర్ ట్రాక్ అనుకోండి. 3/4 అంటే ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, అంటే ఇంత డిస్టెన్స్ వరకు 3/4. ఓకే. ఏ కార్ కంప్లీట్ 3/4 ఆఫ్ ఏ సర్క్యులర్ ట్రాక్ విత్ ఏ రేడియస్ ఆఫ్ 7 meters. రేడియస్ వచ్చేసి 7 meter. వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది కార్? సో డిస్టెన్స్ అంటే టోటల్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్. డిస్టెన్స్ ఈజ్ టోటల్ సర్కిల్ పెరిమీటర్ ఎంత? 2/r టోటల్ సర్కిల్కి. కానీ 3/4 అన్నాడు అంటే 3/4. 2 1 జా 2 2 జా అంటే 3 × 22/7 ఇంటూ r అంటే 7/2. 7 7 క్యాన్సల్, 2 11. దట్ ఈస్ 33 meters ఈజ్ ద డిస్టెన్స్. అదే డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి షార్టెస్ట్ డిస్టెన్స్ మనకేమవుతుంది? ఇది అవుతుంది. ఇక్కడ 7 meters, 7 meters రేడియస్ అన్నాడు కాబట్టి. సో బై యూజింగ్ పైథాగరస్ థీరం, 7² + 7², దట్ ఈస్ √49 + 49 అంటే √98. 100కి దగ్గర ఉంది కాబట్టి 10, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10కి దగ్గరలో ఏ వాల్యూ ఉంది? 9.9. 9.9 meters ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఈజ్ 33 meters and displacement is 9.9 meters. B is the correct answer. A boy runs 100 meters north in 12 seconds and then 60 meters south in 8 seconds. What is his average speed and average velocity? Average speed ante total distance upon total time. Average speed. Ade average velocity ante total displacement upon total time. సో వీడేమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? ఒక బాలుడు 12 సెకండ్స్లో 100 మీటర్ల ఉత్తరం వైపు మరియు తర్వాత 8 సెకండ్లో 60 మీటర్ల దక్షిణం వైపు పరిగెత్తాడు. అతని సగటు వేగం మరియు సగటు స్థాన మార్పు వేగం ఎంత అన్నాడు? స్పీడ్, యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. సో టోటల్ డిస్టెన్స్, నార్త్ 100 meters వెళ్ళాడు. ఓకే, నార్త్ సైడ్ 100 meters. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి సౌత్కి 60 meters. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 100 + 60 ఈజ్ 160 meters ఈజ్ ద డిస్టెన్స్. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ ఎంత? 160. టోటల్ టైం 12 seconds + 8 seconds, 20 seconds. 2 1 జా 2 8 జా 16, దట్ ఈజ్ 8 meter/second. ఇది యావరేజ్ స్పీడ్. యావరేజ్ వెలాసిటీ ఎంత? మనకు టోటల్ డిస్ప్లేస్మెంట్ కావాలి. ఇక్కడ చూడండి, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ మాత్రమే కావాలి, అంటే 40 meters. ఇది డిస్ప్లేస్మెంట్. సో
total displacement is 40 and total time ఎంత 20. 21 जा 22 जा 2 meter per second is the velocity. Average speed is 8 meter per second and average velocity is 2 meter per second. What does the slope of distance time graph gives? దూరం సమయం గ్రాఫ్ యొక్క వాలు ఏమి ఇస్తుంది? ఇది డిస్టెన్స్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక స్లోప్, ఇది ఒక స్లోప్. స్పీడ్ ఫార్ములా ఏంది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం. సో మనకు డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. సో ఈ గ్రాఫ్తో మనకు స్పీడ్ వస్తుంది. an object of mass 150 kg accelerates from 6 meter per second to 16 meter per second in 5 seconds. Find the acceleration. Acceleration కనుక్కోమన్నాడు. 150 కిలోగ్రాముల బరువు ఉన్న ఒక వస్తువు 6 మీటర్ పర్ సెకండ్ నుండి 16 మీటర్ పర్ సెకండ్ వరకు 5 సెకండ్లలో పరిగెడుతుంది. దాని త్వరణాన్ని కనుగొనండి. యాక్సిలరేషన్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? మాస్ 150 kg ఇచ్చాడు. యాక్సిలరేషన్ ఫ్రమ్ వెలాసిటీ, initial velocity is 6 meter per second, final velocity is 16 meter per second, time t ఇచ్చాడు 5 seconds. యాక్సిలరేషన్ ఫార్ములా ఏంది? చేంజ్ ఇన్ వెలాసిటీ అపాన్ టైం. మనకు ఫైనల్ వెలాసిటీ 16, ఇనిషియల్ వెలాసిటీ 6, టైం 5 అంటే 10/5 ఈజ్ 2 meter per second square is the correct answer. యూనిట్స్ వచ్చేసి వెలాసిటీ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్, టైం యూనిట్ సెకండ్, దట్ ఈస్ మీటర్ అపాన్ సెకండ్ స్క్వేర్. 2 meter per second square is the correct answer. A car slowed down from 30 meter per second to 10 meter per second in 5 seconds. What is the acceleration of a car? ఒక కారు 30 మీటర్ పర్ సెకండ్ నుండి 10 మీటర్ పర్ సెకండ్ వరకు 5 సెకండ్లలో నెమ్మదిస్తుంది. ఆ కారు త్వరణం యాక్సిలరేషన్ని కనుక్కోండి. ఇక్కడ ఏమిచ్చాడు? స్లో డౌన్ ఫ్రమ్ 30 మీటర్ పర్ సెకండ్. ఇనిషియల్ వెలాసిటీ is 30 మీటర్ పర్ సెకండ్, ఫైనల్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్, time t 5 seconds. Acceleration is v minus change in velocity upon time. Final velocity 10, initial velocity 30, time is 5 seconds. అంటే minus 20/5, 5 1 ja 5 4 ja. Acceleration is 4 meter upon second square. 4 minus 4, yes, minus 4 meter per second square. D is the correct answer. The slope of a line on velocity time graph is called. వేగం సమయం గ్రాఫ్ పై రేఖ యొక్క వాలు డాష్ అని పిలువబడుతుంది. వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చాడు కదా, వెలాసిటీ టైం. ఇక్కడ చూడండి, యాక్సిలరేషన్ ఈజ్ చేంజ్ ఇన్ వెలాసిటీ అపాన్ టైం. ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. మనము యాక్సిలరేషన్ కనుక్కోవచ్చు. ఫ్రమ్ దిస్ గ్రాఫ్ వీ క్యాన్ క్యాల్కులేట్ యాక్సిలరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మనకు ఒక లైన్ స్ట్రైట్గా వచ్చింది అంటే వెలాసిటీ చేంజ్ ఏం కాలేదు. So without change in velocity, initial acceleration is v minus u by t. For example, 20 ఉంది అనుకోండి, 20 మీటర్ పర్ సెకండ్ ఉంది, ఇక్కడ 20 ఉంది, మైనస్ 20, ఫైనల్ వెలాసిటీ అంతే ఉంది. టైం సపోజ్ 5 అనుకోండి, అంటే పైన 0 అయిపోయింది కదా, ఎనీథింగ్ బై 0 is 0. సో వెలాసిటీ చేంజ్ కాకుంటే యాక్సిలరేషన్ is 0. If velocity is constant, then acceleration is 0. By using this slope, we can calculate acceleration. With respect to the equation of motion, which of the following is incorrect? గమన సమీకరణాలకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పు అన్నాడు. సో మనకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ 3 ఉన్నాయి. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఫస్ట్ వచ్చేసి v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. సెకండ్ ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. థర్డ్ ఈక్వేషన్ v స్క్వేర్ minus u square is equal to 2as. This is the first equation of motion, second equation of motion, this is the third equation of motion. By using this equation, we can calculate velocity and time. ఈ ఈక్వేషన్ నుంచి పొజిషన్ అండ్ పొజిషన్ అండ్ టైం కనుకోవచ్చు. పొజిషన్ అండ్ టైం. ఈ ఈక్వేషన్ నుంచి పొజిషన్ అండ్ వెలాసిటీ కనుకోవచ్చు. ఇక్కడ మనకు u ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ, అదే v ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ. s ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్.
A is acceleration due to gravity. Okay, and T is time. So this is the equation, first equation of motion, second equation of motion, third equation of motion. By using these three equations మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. These are the very important equations. With respect to equation of motion, which of the following is incorrect? ఏది తప్పు ఉందన్నాడు. v square minus u square is equal to 2as, ఇది కరెక్టే. v is equal to u plus at కరెక్ట్. s is equal to ut plus half at square, ఇది కరెక్ట్. కానీ ఈ ఈక్వేషన్ మనకు లేదు. సో ఆన్సర్ ఈజ్ which is incorrect అన్నాడు కాబట్టి A is the correct answer. An object is moving with an initial velocity of 10 meter per second and accelerate uniformly at 2 meter per second square for 5 seconds. What is its final velocity కనుక్కోమన్నాడు. ఒక వస్తువు 10 మీటర్ పర్ సెకండ్ ప్రారంభం వేగంతో కదులుతూ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ స్థిరమైన త్వరణంలో 5 సెకండ్ల పాటు కదులుతుంది. దాని చివరి వేగం ఎంత అన్నాడు. మనకేమేమి ఇచ్చాడు. ఇనిషియల్ వెలాసిటీ u is 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. యాక్సిలరేషన్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. టైం t ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్స్. మనకు v కనుక్కోమన్నాడు. మనకు ఫార్ములా ఏముంది. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. అంటే అన్నీ ఉన్నాయి. v కనుక్కోవచ్చు. 10 ప్లస్ యాక్సిలరేషన్ 2 ఇంటూ టైం ఈజ్ 5. 10 ప్లస్ 10 ఈజ్ 20 మీటర్ పర్ సెకండ్. d ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A car start from rest and accelerate at the rate of 3 meter per second square. What is the distance covered in 10 seconds? ఒక కారు నిలువ స్థితి నుండి ప్రారంభమై 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణంలో కదులుతుంది. 10 సెకండ్లలో కారు ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్నాడు. మనకేమేమి ఇచ్చాడు వాల్యూస్. యాక్సిలరేషన్ ఈజ్ 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కానీ ఇక్కడ కార్ రెస్ట్ నుంచి మూవ్ అవుతుంది అన్నాడు. సో ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ 0 మీటర్ పర్ సెకండ్. టైం t ఇచ్చాడు 10 సెకండ్స్. మనకు ఎస్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఎస్ వాల్యూ. డిస్టెన్స్ ఏ ఫార్ములాస్లో ఉంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఈ ఈక్వేషన్ ఒకటి. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ 2as. ఈ ఈక్వేషన్ ఒకటి. ఈ రెండిట్లో మనకు టైం కూడా ఇచ్చాడు కాబట్టి ఈ ఈక్వేషన్తో వెళ్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు u ఈజ్ 0. సో ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది. సో హాఫ్ ఇంటూ a 3. టైం t ఈజ్ 10 సెకండ్స్ అంటే 10 స్క్వేర్ 100. 2 1 जा 2 5 जा 5 3 जा 15. 150 meters. 150 meters is the correct answer. An object moves with an initial velocity of 15 meter per second and accelerates uniformly at 4 meter per second square for 7 seconds. What is its final velocity? ఒక వస్తువు 10 మీటర్ పర్ సెకండ్ ప్రారంభమై వేగంతో కదులుతూ 4 మీటర్ పర్ సెకండ్ స్థిర త్వరణంలో 7 సెకండ్ల పాటు కదులుతుంది. దాని చివరి వేగం ఎంత అన్నాడు. సో ఇనిషియల్ వెలాసిటీ u 15 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. యాక్సిలరేషన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. టైం t 7 సెకండ్స్. ఫైనల్ వెలాసిటీ v కనుక్కోమన్నాడు. సో మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at యూజ్ చేద్దాం. v ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ 15. యాక్సిలరేషన్ ఈజ్ 4 7. 15 ప్లస్ 7 4 are 28. 43 meter per second is the correct answer. A car moving with an initial velocity of 10 meter per second accelerate uniformly at 2 meter per second square for 6 seconds. What is the distance traveled during this time? ఒక కారు 10 మీటర్ పర్ సెకండ్ ప్రారంభ వేగంతో కదులుతూ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ స్థిర తరుణంలో 6 సెకండ్ల పాటు కదులుతుంది. ఈ సమయంలో కారు ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్నాడు. డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. సమయం డిస్టెన్స్. సో ఇనిషియల్ వెలాసిటీ u 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. యాక్సిలరేషన్ 2 మీటర్ అపాన్ సెకండ్ స్క్వేర్. టైం t 6 సెకండ్స్. మనకు ఎస్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ కదా. u ఎంత 10. టైం t 60 ప్లస్ హాఫ్. యాక్సిలరేషన్ ఈజ్ 2. టైం t 6 స్క్వేర్ 36. 2 2 క్యాన్సిల్. 60 plus 36 which is 96 meters. A is the correct answer for this. A car moving at 30 meter per second come to rest in 5 seconds. What distance does it cover before stopping? ఒక కారు 30 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతూ 5 సెకండ్లలో ఆగిపోతుంది.
ఆగే ముందు కారు ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఇనిషియల్ వెలాసిటీ u is 30 మీటర్ పర్ సెకండ్. రెస్ట్ అంటే ఫైనల్ వెలాసిటీ 0 మీటర్ పర్ సెకండ్ అయిపోయింది. టైం t 5 సెకండ్స్. మనకు డిస్టెన్స్ కనుక్కోమన్నాడు అంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈస్ 2as. ఈ ఫార్ములా యూస్ చేసాము. మనకు ఏ కావాలి. ఏ అంటే v మైనస్ u బై టీ. ఫైనల్ వెలాసిటీ 0, ఇనిషియల్ వెలాసిటీ 30 బై టైం అంటే మైనస్ 30 బై 5, 5 6 30, మైనస్ 6 ఈజ్ ద యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ వాల్యూ సబ్మిట్ చేద్దాం. ఇక్కడ v ఈజ్ 0, సో మైనస్ u ఎంత 30 స్క్వేర్ 2 ఇంటూ యాక్సిలరేషన్ మైనస్ 6. ఎస్ కనుక్కోమన్నాడు. స్క్వేర్ అంటే 900 అయిపోతుంది. 2 ఇంటూ మైనస్ 6 ఇంటూ 5, 900 బై 6 2 12, 3 4 3 3 2 2 275, which is 75 meters is the correct answer. A car start from rest and accelerate at 4 meter per second square until it reaches a speed of 32 meter per second. How much till does it take to reach this speed? టైం ఎంత కనుక్కోమన్నాడు. ఒక కారు నిల్వ స్థితి నుండి అంటే రెస్ట్ నుంచి ప్రారంభమై 4 మీటర్ పర్ సెకండ్ తరుణంలో కదులుతూ 32 మీటర్ పర్ సెకండ్ వేగంతో చేరే వరకు ప్రయాణిస్తుంది. ఆ వేగం చేరడానికి కారు ఎంత సమయం పడుతుంది? టీ కనుక్కోమన్నాడు. ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ 0, ఫైనల్ వెలాసిటీ ఈజ్ 32 మీటర్ పర్ సెకండ్, యాక్సిలరేషన్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇవి ఇచ్చాడు. టైం టీ కనుక్కోమన్నాడు. మనకు ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. u ఈజ్ 0, v వాల్యూ 32, యాక్సిలరేషన్ ఈజ్ 4, టైం t కనుక్కోవాలి. 4 8 32, that is t is 8 seconds. D is the correct answer. ఓకే, ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉంది. దిస్ ఈస్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లా ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డ్యూ టు గ్రావిటీ. ఒకవేళ గ్రావిటీ మనకు కన్సిడర్ చేస్తే ఈక్వేషన్స్ ఎట్లా రాయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనకు 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ 2as. ఈ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇఫ్ ద బాల్ మనకు ఒక బాల్ పైకి వెళ్ళింది అనుకోండి. హియర్ వెలాసిటీ పైకి వెళ్తే పాజిటివ్ తీసుకోండి, అదే కిందికి వెళ్తే వెలాసిటీ వచ్చేసి నెగిటివ్లో తీసుకోవాలి. ఇఫ్ ద డిస్టెన్స్, ఒకవేళ బాల్ విసిరితే పైకి వెళ్ళింది అనుకోండి పాజిటివ్లో తీసుకోండి, అదే డ్యూ టు గ్రావిటీ కిందికి వెళ్తే నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. యాక్సిలరేషన్ కిందికి వెళ్ళినా పైకి వెళ్ళినా మనం నెగిటివ్లో తీసుకుందాం. ఇది మనం కన్సిడర్ చేస్తే మనకు ప్రాబ్లమ్స్ అనేది మనం ఈజీగా క్యాల్కులేషన్ చేయొచ్చు. సో ఈ మెథడ్ ద్వారా మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అంటే వెలాసిటీ పైకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అయితే మనం ప్లస్ పాజిటివ్ తీసుకుందాం, అదే కిందికి వెళ్తుంది బాల్ అనేది అప్పుడు నెగిటివ్ వాల్యూ తీసుకుందాం. డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్, బాల్ పైకి వెళ్ళే కొద్దీ డిస్టెన్స్ పెరిగింది అనుకోండి పాజిటివ్, డ్యూ టు గ్రావిటీ కిందికి వెళ్తే నెగిటివ్. యాక్సిలరేషన్ పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా బాల్ అనేది మనం నెగిటివ్ కన్సిడర్ చేద్దాం ఈ ఈక్వేషన్స్లో. సో బై యూజింగ్ ద ప్రాబ్లమ్స్ వీ కెన్ సాల్వ్ దిస్ కాన్సెప్ట్. A ball is dropped from a height of 80 meters. How long will it take to reach the ground? అంటే డ్రాప్డ్ అన్నాడు కాబట్టి ఇది డేటమ్ లైన్ అనుకోండి. ఇక్కడ నుంచి బాల్ కిందికి వెళ్తుంది. ఓకే, హైట్ మనము కిందికి వెళ్తుంది కాబట్టి హైట్ 80 మీటర్స్ అంటే మైనస్ తీసుకోవాలి కిందికి వెళ్తున్నాం కాబట్టి. యాక్సిలరేషన్ వాల్యూ 10 -10లో తీసుకుందాం. ఏమంటున్నాడు? హౌ లాంగ్, టైం కనుక్కోమన్నాడు. సో ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ బై యూజింగ్ ద ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 అయిపోయింది. సో మనకు డిస్ప్లేస్మెంట్స్ 80, హాఫ్ యాక్సిలరేషన్ -10, టైం టీ కనుక్కోమన్నాడు. 2 1 2 5 5 1 5 5 6 30. సో టీ స్క్వేర్ ఈజ్ మైనస్ కూడా క్యాన్సిల్ అయింది 16. సో t ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16 ఈజ్
4 seconds. 4 seconds is the correct answer. అంటే ఒక బాల్ 80 meters పై నుంచి మనం వదిలితే గ్రౌండ్కి రీచ్ కావడానికి మనకు 4 seconds పడుతుంది అంటున్నాడు. అండ్ ఆబ్జెక్ట్ ఈస్ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్. ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది వర్టికలీ అప్వర్డ్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ u is 20 meter per second. ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్. అంటే మ్యాక్సిమం హైట్ వెళ్ళడానికి టైం ఎంత పడుతుంది అన్నాడు. అంటే మ్యాక్సిమం హైట్ వెళ్తే ఫైనల్ వెలాసిటీ 0 అవుతుందని అర్థం. మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత బాల్ మళ్ళీ కిందికి పడాల్సిందే. సో ఫైనల్ వెలాసిటీ ఈజ్ 0. మనకు టైం కనుక్కోమన్నాడు. వాల్యూ నెగిటివ్లో కన్సిడర్ చేయాలి. మనకు ఫార్మ్ టైం కనుక్కోవాలి. టైం దేంట్లో ఉంది? v = u + at దీంట్లో ఉంది. ఓకే, ఇదే ఈ ఫార్ములానే యూజ్ చేద్దాం. 0 v అనేది పైకి వెళ్తుంది కాబట్టి పాజిటివ్. ఓకే, యాక్సిలరేషన్ ఈజ్ -10 ఇంటూ t. ఎంత అవుతుంది? 20 = 10t. 10 1 जा 10 2 जा. So t is 2 seconds. 2 seconds is the correct answer. A body is thrown vertically upward with a velocity of 50 meters per second. Calculate the total time of flight before it turns to the ground. Take g = 10 meters per second. ఒక వస్తువును 50 మీటర్ పర్ సెకండ్ వేగంతో నిలువుగా పైకి విసిరారు. నేలపైకి తిరిగి రావడానికి ముందు వస్తువు యొక్క మొత్తం పరిమాణ సమయం ఎంత? టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఈ కాన్సెప్ట్ని చూడాలంటే మనము ప్రొజెక్టైల్ మోషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాల్ పైకి విసిరితే ఆ బాల్ అనేది ఇట్లా వెళ్తుంది ఈ ప్రొజెక్షన్స్లో, ఇక్కడ రీచ్ అవుతుంది. ఈ డిస్టెన్స్ని మనకు రేంజ్ అంటాం. ఇది మ్యాక్సిమం హైట్. ఇది టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. మనకు ఫార్ములాస్ ఉన్నాయి. టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ 2u sin θ/g. అదే రేంజ్ ఈజ్ u² sin 2θ/g. అదే హైట్ ఈజ్ u² sin² θ/2g. ఈ 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ టు ఫైండ్ ద ప్రొజెక్టైల్ మోషన్స్. ప్రొజెక్టైల్ మోషన్స్లో ఏమన్నా బాల్స్ ఆబ్జెక్ట్స్ అనేది మనం విసిరితే ఈ ఫార్ములాస్ అనేది మనం యూజ్ చేయాలి. ఏ బాడీ ఈస్ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 50 మీటర్ పర్ సెకండ్. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏ బాడీ ఈస్ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 50 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ నుంచి బాడీ త్రో చేసాం, ఇది 50 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో పైకి వెళ్తుంది. క్యాల్కులేట్ ద టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ బిఫోర్ ఇట్ రిటర్న్ టు ద గ్రౌండ్. టోటల్ టైం ఇది కిందికి మళ్ళీ వస్తుంది. ఈ టైంని టోటల్ టైం కనుక్కోమన్నాడు. ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ 50 మీటర్ పర్ సెకండ్. ఫైనల్ వెలాసిటీ ఈజ్ 0 అవుతుంది. సో మనకు టోటల్ టైం ఎంత కనుక్కోమన్నాడు. s = ut + ½ at². మనకు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఇనిషియల్ పొజిషన్ ఇదే, ఫైనల్ పొజిషన్ ఇదే. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. ఓకే, u వాల్యూ 50 ఇంటూ టైం ప్లస్ ½ యాక్సిలరేషన్ ఈజ్ 10 ఇంటూ t². 2 1 जा 2 5 जा. సో మనకు 50t - 5t² విత్ ఎ వెలాసిటీ ఇక్కడ నుంచి పైకి విసిరాము. u = 50 మీటర్ పర్ సెకండ్స్తో పైకి వెళ్ళింది. కానీ క్యాల్కులేట్ ద టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ బిఫోర్ ఇట్ రిటర్న్ టు ద గ్రౌండ్. టైం మళ్ళీ రిటర్న్ గ్రౌండ్కి ఫైనల్ పొజిషన్ ఇనిషియల్ పొజిషన్ సేమ్. సో ఫైనల్ వెలాసిటీ 0 మీటర్ పర్ సెకండ్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0. ఇనిషియల్ పొజిషన్ ఇదే, ఫైనల్ పొజిషన్ ఇదే. ఓకే, g ఈజ్ 10 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. సో మనకు యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ కిందికి వస్తుంది కాబట్టి కిందికి వచ్చినా పైకి వచ్చినా మనం ఏమన్నాం? మైనస్లో కన్సిడర్ చేయాలి అన్నాం. సో s ఈజ్ ఈక్వల్ టు ut + ½ at². ఇది ఫార్ములా కదా. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 0. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ 50 ఇంటూ టైం కనుక్కోమన్నాడు. మనం యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ -10 అన్నాం కదా. ఇంటూ 10 ఇంటూ t². 2 1 जा 2 5 जा. 50t - 5t². ఇక్కడ ఎంత? 5t కామన్ తీసుకోండి. 10t - t. 50t తీసేస్తే 10 అవుతుంది. 10 - t అవుతుంది. సో 10 - t ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి. సో t ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్స్ అవుతుంది. 5t ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్తో మనకు రాదు. సో టైమ్ t ఈజ్ 10 seconds. This is wrong. 10 seconds is the correct answer.
An object is projected vertically upward with a speed of 40 meter per second. What will be its velocity after 3 seconds? Projected upward అన్నాడు కాబట్టి పైకి వేద్దాం. ఎంత ఇనిషియల్ వెలాసిటీ ఈస్ 40 మీటర్ పర్ సెకండ్. టైం టీ ఇచ్చాడు, టైం టీ ఈస్ 3 సెకండ్స్. సో ఫైనల్ వెలాసిటీ 3 సెకండ్స్ తర్వాత ఎంత అన్నాడు. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈస్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఫైనల్ వెలాసిటీ అన్నాడు కదా, వి స్క్వేర్ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. వి ఇనిషియల్ మనం పైకి వేస్తున్నాం, ఓకే, మైనస్ యాక్సిలరేషన్ ఈజ్ ఎప్పుడు మైనస్లో తీసుకోవాలి. టైం టీ 3 సెకండ్స్, సారీ 3 అంటే వి ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 30 అంటే 10 మీటర్ పర్ సెకండ్. ఆఫ్టర్ 3 సెకండ్స్ ఫైనల్ వెలాసిటీ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ప్రొజెక్టైల్ మోషన్. ఇక్కడ ఇందాక ఒక డయాగ్రామ్ గీసి చూశాను. రేంజ్, హైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఈ మూడు అనేది ప్రొజెక్టైల్ మోషన్స్లో ఉంటాయి. ఏమన్నాడు, విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ప్రొజెక్టైల్ మోషన్ అన్నాడు. రేంజ్ ఉండాలి, మ్యాక్సిమం హైట్ ఉంటుంది, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉంటుంది, ఎస్కేప్ వెలాసిటీ ఉండదు. సో ఇట్ ఈస్ కరెక్ట్. నాట్ అన్నాడు కాబట్టి ఎస్కేప్ వెలాసిటీ. An object of mass 5 kg is moving in a circular path with a radius of 2 meter at a constant speed of 10 meter per second. What will be the centrifugal force experienced by the object? 2 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో 10 మీటర్ పర్ సెకండ్ స్థిర వేగంతో కదులుతుంది. 5 కేజీల బరువు ఉన్న వస్తువుపై అనుభవించే అపకేంద్ర బలం ఎంత అన్నాడు. సో మాస్ ఏమి ఇచ్చాడో రాసుకుందాము. మాస్ 5 kg ఇచ్చాడు, సర్క్యులర్ పాత్, రేడియస్ ఎంత 2 మీటర్స్, కాన్స్టాంట్ స్పీడ్ వాల్యూ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్, ఓకే. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ ఎంవి స్క్వేర్ అపాన్ ఆర్. ఇది ఫార్ములా. మనకు ఒక చేతిలో బాల్ అనేది పట్టుకొని ఇట్లా తిప్పుతున్నారు. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది హ్యాండ్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళే ఫోర్స్ను సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అదే మనకు ఇటు నుంచి ఇట్లు లోపలికి వచ్చే ఫోర్స్ వచ్చేసి సెంట్రిపిటల్ ఫోర్స్. మనకు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఈ ఫోర్స్ అడిగాడు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో 5 kg, వెలాసిటీ 10 స్క్వేర్ అంటే 100, రేడియస్ ఈస్ 250 న్యూటన్స్. డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్ దిస్ వీడియో లెక్చర్. స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.